మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలోని చాలా వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము. అంతేకాదు, సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది. సంక్రాంతి పండుగ కొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని కూడా పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితమని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోని ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీన జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు, సిక్కులు సంక్రాంతి పండుగకు మాఘీ అని పిలుస్తారు. ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు. మధ్య భారతదేశంలో సుకరాత్ అనే అస్సాంలో, మగ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. గుజరాత్లో గాలిపటాలను ఎగరేస్తారు. ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. బాగా వస్తాయే తల్లి, ఈ పాఠశాలకే ఫస్ట్ ర్యాంక్ వస్తుందే తల్లి. ఈ పాఠశాలలో ప్రిన్సిపల్ సార్ కానీ టీచర్లు కానీ మంచి మంచి పాఠాలు చెబుతారే తల్లి. పాఠాలే కాదు, పాఠాలతో పాటు ఎవరితో ఎలా మెలగాలో కూడా చెబుతారే తల్లి. పాఠాలతో పాటు పాటలు, ఆటలు, పోటీలు కూడా జరుగుతాయే తల్లి. నేను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలే తల్లి. పలుకమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, నా నోట సత్యమే పలుకును తల్లి కుర్రో కుర్రు. నీ పెళ్లి త్వరలోనే కాబోతుంది. నీకు రాకుమారుడు లాంటి మొగుడొస్తాడే. గౌరీ మిస్ మాట్లాడుకుంటున్నారు.
correspondent and principal MD Hidayatullah garu, please step on to the dais. Join hands together and welcome him onto the dais. I request Miss Durga Bhavani ma'am, please come onto the dais and honor him with the plant. Join hands together. Sai Kumari ma'am, please come on to the dais. Join hands together everyone and welcome her onto the dais. I request Shamila Murali ma'am and Jesse, please step on to the dais and honor her with your plant. We are going to celebrate Pongal. There is 3 festivals: Bhogi, Makara Sankranti, Kanuma. The 4th one is Mukkanuma. So wish you happy, prosperous, healthy, wealthy Pongal to all of you. Thank you very much. Thank you so much, sir, for your greetings to the children. Next, I would like to invite our Mrs. Headmaster, Mrs. Sai Kumari ma'am. Please come forward and give the greetings to the children. Good afternoon to all. మనకి సంక్రాంతి ఒక 2-3 రోజుల ముందే జరిపేసుకున్నామండి. అయిపోయింది పండుగ సెలబ్రేషన్స్ అన్నీను. గోరింటాకులు, తర్వాత పిండి వంటలు, భోగి మంటలు, భోగి పళ్ళు అన్నీ అయిపోయినాయి. కానీ ఇంటికి ఇల్లు కూడా జాగ్రత్తగా పండుగ చేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you so much, ma'am, for your greetings to the children on the occasion of Sankranti celebration. Now we are going to present the mementos and the certificates to the students on the
చూసారు కదండి మా సంక్రాంతి సంబరాల్ని. అమ్మాయిలకి ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా అబ్బాయిలు ముగ్గులు కూడా పెట్టారు. అవి పార్ట్ 3లో చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.